సంపాదన నా ఇష్టం. కానీ దేశం పరిస్థితి ఏంటి? నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూడటం జరిగింది. నా డబ్బు, నా బంగారం, నా ఇష్టం, నా కారు, ప్రభుత్వం చెప్పటానికి ఎవరు అనేది ఆ పోస్టుల యొక్క సారాంశం. వినటానికి ఇది చాలా రోషంగా, రాజ్యాంగబద్ధంగా అనిపించవచ్చు. కానీ ఆర్థిక వాస్తవాలు తెలిసిన ఎవరైనా ఆ మాటలు వింటే తా జడ్డకొతి వనమెల్లా చెరిచినట్లు ఉంది అన్నట్లు ఈ వ్యవహారం ఉంది అంటారు. కోపం తెచ్చుకోవద్దు, ఎందుకో వివరిస్తాను. సంక్షోభం సమయంలో మన పౌర బాధ్యత ఎలా ఉండాలి? మిత్రమా, మీరు ట్యాక్స్ కట్టారు, అది మీ సొంత సంపాదన, ఒప్పుకుంటాను. కానీ మీరు కొనే పెట్రోల్ అయినా, విదేశీ ప్రయాణాలైనా, బంగారం అయినా, వాటి కోసం ప్రభుత్వం తన దగ్గర ఉన్న డాలర్లను, అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాలి. దేశం దగ్గర విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతున్నప్పుడు, రూపాయి విలువ పడిపోతున్నప్పుడు నా దగ్గర డబ్బుంది, నేను తగలేస్తాను అనటం ఎలా ఉందంటే, ఇల్లు తగలబడుతుంటే ఆ మంటలో చుట్టగాల్చుకున్నాడంట ఒకడు. అలా, అది జస్ట్ సామెత మాత్రమే, తప్పుగా అనుకోవద్దు. అలా ఉంది మీ వరుస. దేశం ఇబ్బందుల్లో ఉంటే ఆ సెగ రేపు మన ఇంటి దాకా కూడా వస్తుందని మర్చిపోకూడదు. ఇక ఆర్థిక సూత్రం ఏంటంటే, మీరు ఖర్చు పెడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది అనేది ఒట్టి అపోహ మాత్రమే. బంగారం కొని లాకర్లో పెడితే దేశానికి ఒరిగేది ఏమీ లేదు. పైగా అది దేశ ఆర్థిక పరిస్థితిని దిగదార్చుతుంది. ముందు చూపే పౌరుడికి రక్షణ, వెనక చూపే దేశానికి శిక్షణ అనేది మనం మర్చిపోకూడదు. రేపు శ్రీలంక లాంటి పరిస్థితులు భారత్కు కూడా వస్తే, అంటే మనకు కూడా వస్తే, మీ దగ్గర ఉన్న లక్షల రూపాయలు కనీసం 1 లీటర్ పాలు కొనటానికి కూడా సరిపోదు. అప్పుడు కూడా నా ఇష్టం అని అనగలరా మిత్రమా? అసలైన దేశభక్తి ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సూచనలు చేస్తున్నారంటే అది మిమ్మల్ని నియంత్రించటానికి మాత్రం కాదు, మనందరినీ ఒక పెద్ద పెను ప్రమాదం నుండి కాపాడటానికి మాత్రమే మిత్రమా. నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నా ఇష్టం అనటం సరికాదు. దేశం దివాళా తీస్తే మనం కట్టిన పన్నులు మనల్ని కాపాడలేవు. పైగా మన రూపాయి విలువ చిత్తు కాగితంతో సమానం అయిపోతుంది. చెట్టు ముదిరితే గాలి, దేశం బాగుంటేనే కూలి. దేశం ఆర్థికంగా బలంగా ఉంటేనే మన రూపాయికి విలువ ఉంటుంది, మన వ్యాపారాలకు భద్రత ఉంటుంది. పౌర బాధ్యత అంటే కేవలం ఓటు వేయటం, పన్ను కట్టడం మాత్రమే కాదు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా. కాబట్టి మిత్రులారా, నా ఇష్టం అనే అహంకారాన్ని పక్కన పెట్టి దేశ క్షేమం కోసం ఆలోచిద్దాం. ప్రభుత్వం చెప్పినట్లు ఇంధనాన్ని ఆదా చేద్దాం, అనవసరమైన ఖర్చులను తగ్గిద్దాం. ఇవాళ మనం చేసే చిన్న త్యాగమే రేపు మన దేశాన్ని ఆర్థికంగా నిలబడుతుంది. ఆలోచించండి. ప్రధాని లేదా ముఖ్యమంత్రి పిలుపునిచ్చింది మన మంచికే. మేధావులుగా మనం ఆ మార్పును ఆహ్వానిద్దాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. వందే మాతరం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.